గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. బ్రహ్మాండమైన తేనెపట్లు పట్టేసి ఉన్నాయి. అవన్నీ కూడా పిండుకు తాగేశారు. అంత తాగేస్తే ఏమైపోతుంది? మత్తెక్కిపోయింది. ఇంకా ఆ మత్తులో ఒళ్ళు తెలియట్లేదు. ఆ ఒళ్ళు తెలియని స్థితిలో గాయంతి కేచిత్ అంత తాగేటప్పటికీ పాటలు మొదలయ్యాయి. ఇంకా అక్కడ పాటలు మొదలెట్టారు కొంతమంది, కచేరీలు. ప్రణమంతి కేచిత్ నిష్కారణంగా కొంతమంది కూర్చుని అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం పాడావురా అని కాళ్ళ మీద పడిపోయి నమస్కారాలు చేస్తున్నారు. ఏముంది బహుమానం ఇవ్వడానికి? కొనుక్కురావాలా ఏమన్నా? నా పక్క చెట్టుకి 2 పళ్ళు కోస్తే చేతిలో పెట్టడం, నమస్కారం పెట్టడం. ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ఒకడు పాట పాడుతుంటే 10 మంది నృత్యం చేస్తున్నారు. ఒంటి మీద అదుపు లేదుగా. నృత్యంతి కేచిత్ అంటే అప్పటి నుంచే ఉన్నాయన్నమాట ఇలాంటివి. ప్రహసంతి కేచిత్ కొంతమంది చిత్ర విచిత్రంగా నవ్వుతూ హాస్యాలు ఆడుతున్నారు. పతంతి కేచిత్ ఒక్కొక్కడు ఒళ్ళు మైమరిచిపోయేంత తాగేసి చెట్టు కొమ్మ చివరకు వచ్చి కింద వాళ్ళ అల్లరి చూడపోయి పైనుంచి కింద పడ్డాడు. పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ఒక్కొక్కడు నిష్కారణంగా ఉత్తిన అలా తిరుగుతున్నాడు. ఎందుకో పోనీ కూర్చోవడము కాదు, వినడము కాదు, నృత్యము కాదు, ఏమిటో వాడి పెద్దరికం. ఆ మధు బాగా తాగేసి మత్తెక్కిపోయి అడుగులు తలబడుతూ తిరుగుతున్నాడు ఆయన. ప్లవంతి కేచిత్ ఒక ఆయన ఎగురుతున్నాడు చెట్టు కొమ్మలు పట్టుకోవడానికి. ఆ మైమరపులో ఏమి ఎగురుతాడు? కొమ్మ అందాక కింద పడిపోతున్నాడు. ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ ఇంకొకడు ప్రేలుతున్నాడు. ప్రేలుతున్నాడన్న మాటకు అర్థం ఏంటంటే ఏ సంబంధం లేదు, అక్కడ ఎవడూ లేడు. కానీ ఎవడినో ఊహించుకుని వాడేదో తప్పు చేశాడనుకుని ఈయన కేకలేస్తుంటాడు, అరుస్తుంటాడు. ఎందుకంటే దానికి జవాబు నేను చెప్పలేను, నాకు స్వానుభవం లేదు. కానీ సమాజంలో చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్ పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే. ఎవడో ఒక చోట కూర్చున్నాడు. ఒకడు ఏమిటో భయపడిపోయినట్టు అంత తేనె తాగేసి ఒకడి చాటుకొచ్చేసి దాక్కుని వాడి వీపు పట్టేసుకొని వాడిని గోళ్లతో గిల్లేసి వాడు చక్కలగిలి పెట్టేసి అసలే తాగేసి ఉన్నాడు. వాడిని వదలరా అంటే అమ్మో నేను నీ చాటును ఉండాలని వాడు చాటును దాక్కుంటున్నాడు. ఏదో వాడిని నిష్కారణంగా వాడిని ఆశ్రయించి వాడిని పట్టేసుకుని ఏడి చేసి నువ్వే రక్షించాలి, నువ్వే ఏమిటి అక్కడ రక్షించడానికి? వాడి ఊహ అంతే. కాబట్టి పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే నిష్కారణపు దెబ్బలాటలు. ఒకడికన్నా ఒకడు గొప్ప అనిపించుకోవడానికి దెబ్బలాడుకుంటూ ఉండడం. పోనీ ఇద్దరే దెబ్బలాడుకుంటారా అంటే 5 నిమిషాలు వీడితో పక్కవాడితో విడదీయడానికి వచ్చిన వాడు ఉంటాడు, వాడి మీద కలిగి పడ్డాం. ఏమిటో అలా ఉంటుంది. కాబట్టి పరస్పరం కేచిదుపాక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే. సంబంధం ఏమి ఉండదు. ఆ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరూ మాట్లాడుకున్నది మూడో వాడికి అర్థమైతే ఒట్టు, అలా మాట్లాడుకుంటున్నారు. పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే. ఎవరెవరో కలిసి ఏవో ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు, చూసిన వాళ్ళకి తెలియదు, కానీ ఆడుకుంటున్నారు. అంటే వాళ్ళు అంత మధుపానం చేశారు, అంత సంతోషాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే హనుమ అశోకవనాన్ని భంజించి రాక్షసుల్ని చంపి సీతామాత దర్శనం చేసి తిరిగి వచ్చినందుకు వీళ్ళు మధువనాన్ని భంజించారు ఇంతమంది కలిసి.